బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు. ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే తనను కొట్టడమే కాకుండా తనపై హత్యాయత్నం చేశారని ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ తో పాటు మరికొందరిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, ఏపీ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ గుంటూరు నుంచి అందిస్తారు. శివ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ పై ఆల్రెడీ హైకోర్టులో అయితే విచారణ జరిగింది. ఎటువంటి నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది? అలాగే సునీల్ పైన కూడా కేసు నమోదైంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అదిగా మొత్తం మీద చూస్తుంటే కనుక మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ పై గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే 2020లో రఘురామకృష్ణంరాజుకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, కొంతమందిపై అసభ్యకరంగా వాదించారని చెప్పి కూడా అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు పోలీసులు కస్టోడియల్ టార్చర్ పెట్టారని చెప్పి పివి సునీల్ కుమార్ తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో గవర్నమెంట్ డాక్టర్ సూపరింటెండెంట్ తో పాటు పలువురిపై కూడా అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు సంబంధించి కూడా పోలీసులు ఏమాత్రం కూడా స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో వచ్చిన పిటిషన్ ఆధారంగా చేసుకుని కూడా ఇటీవల కాలంలో ఏపీ హైకోర్టు గుంటూరు పోలీసుని ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశం ప్రకారం గుంటూరు ఎస్పీ నేతృత్వంలో బృందం కూడా ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత దీంట్లో పివి సునీల్ కుమార్ ని A1గా, అలాగే మిగిలిన అప్పుడు పాల్గొన్న ఎవరైతే సిఐడికి సంబంధించిన పోలీసు అధికారులు, ప్రభుత్వ వైద్యులకు సంబంధించి కూడా సూపరింటెండెంట్ డాక్టర్ వీరిద్దరు కూడా తనపై హత్యా ప్రయత్నము అలాగే లాఠీ చార్జ్ చేశా కానీ ఏమాత్రం గాయాలు లేవని చెప్పి నివేదిక ఇచ్చారని చెప్పి కూడా ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులను బేస్ చేసుకొని కూడా వీరిపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుంది. ఇవాళ రేపు ఈ అంశానికి సంబంధించి ఎవరైతే మొత్తం 9 మందిపై రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు, 9 మందిని కూడా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.